హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ నృసింహ కవచము రెండవ భాగము తెలుసుకుంటున్నాము. ఈ యొక్క నృసింహ కవచాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరూ కూడా అన్ని కష్టాల నుంచి, దుఃఖాల నుంచి మళ్ళీ మనం ఎలాంటి భయం లేకుండా కూడా మనము ఉండవచ్చు. అందుకే ఈ కవచాన్ని ప్రతిరోజు కూడా మనము చదువుకోవాలి. ఓకే, ప్రేయర్స్ చేసుకో. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ నరసింహదేవ్కి జై. ఈరోజు మనము రెండవ భాగంగా శ్రీ నృసింహ కవచంలో 11వ చరణం నుంచి తెలుసుకుందాం 20 వరకు. నృసింహ పాతు మే కంఠం స్కందౌ భూభరణాంతకృత్ దివ్యాస్త్ర శోభిత భుజో నృసింహం పాతు మే భుజౌ కరౌ మే దేవ వరదో నరసింహో పాతు సర్వతః హృదయాం యోగి సాధ్యచ్చ నివాసం పాతు మే హరిః మద్యం పాతు హిరణ్యాక్ష వక్షః కుక్షి విధారణః నాభిం మే పాతు నరహరిః స్వనాభి బ్రహ్మ సంస్తుతః బ్రహ్మాండ కోట్యః కట్యాం యస్యాసౌ పాతు మే కటిం గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రానాం గుహ్య రూపదృక్ ఊరు మనోభవః పాతు జానుని నర రూపదృక్ జంగే పాదుధరా భారా హర్తాయోసౌ నరకేశరీ సురారాజ్య ప్రదా పాతు పాదౌ మే నరహరీశ్వరః సహస్రశీర్ష పురుషం పాతు మే సర్వ సంస్థనం మహోగ్రహ పూర్వతః పాతు మహావీరాగ్రజో అగ్నితః మహావిష్ణు దక్షిణే తు మహాజ్వాలస్తు నైరుతౌ పశ్చిమే పాతు సర్వేషో దిశి మే శర్వతో ముఖః నరసింహ పాతు వాయువ్యాం సౌమ్యాం భూషణ విగ్రహః ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయకః సంసార భయ ద పాతు మృత్యోర్మృత్యుర్నరకేశరీ ఇదం నరసింహ కవచం ప్రహ్లాద ముఖ మండితః భక్తిమాన్యః పఠే నిత్యం సర్వ పాపైః ప్రముచ్యతే. హరే కృష్ణ. దీనికి అర్థంని బాగా తెలుసుకుందాం. నృసింహ పాతు మే కంఠం స్కందౌ భూ భరణాంతకృత్. నృసింహ పాతు మే కంఠం స్కందౌ భూభరణాంతకృత్. నృసింహస్వామి ఇక్కడ ప్రహ్లాదుడు తన యొక్క శరీరంలోని ప్రతి అంగాన్ని కూడా భాగాన్ని రక్షించుకాక. ఆ నరసింహస్వామి ప్రతి ఒక్క భాగాన్ని రక్షించుకాక. ఎందుకు అంటే ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థమై మనము ఉపయోగించాలి. కాబట్టి ఆ శరీర భాగాలన్నీ కూడా భగవంతుడు మనకు రక్షిస్తేనే అవన్నీ కూడా భగవంతుని కోసం మనము వెచ్చించడానికి ఉంటది. కాబట్టి ఆ విధంగా కోరుకుంటున్నారు. అంటే మొదట నరసింహస్వామి యొక్క
ఆ శరీర భాగములతో పోలుస్తూ మాకు కూడా అలాంటి రక్షణ ఇవ్వు అంటూ చెప్తున్నారు. ఇక్కడ నృసింహపాతుమే కంఠం, నరసింహస్వామి యొక్క కంఠం ఎలాగా, ఆయన సగరూపము సింహంలాగా ఉన్నారు. సింహం యొక్క తల అంటే శిరస్సు చూడండి, చాలా పెద్దగా ఉంటది. అంటే దాని యొక్క శరీర భాగమంతా అలాగే నడుం భాగము అలాగే వెళ్ళేసరికి సన్నగా అవుతూ ఉంటది. కానీ ఆ శిరస్సు భాగము అలాగే వాటి యొక్క జూలుతో అలాగ చాలా సుందరంగా ఉంటది సింహం కదా, అలాగే ఇదిగా అనిపిస్తుంది. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క ఆ కంఠము ఆ విధంగా ఉన్నది. అలాంటి నా కంఠాన్ని కూడా భగవంతుడు రక్షించుకాక అంటూ ఇక్కడ చెప్తున్నా. ఇక స్కందౌభూ భరణాంత కృత్, హిరణ్యాక్షుడు ఏం చేశారు, భూదేవిని ఆ యొక్క సముద్ర గర్భంలో తీసుకువెళ్ళి దాచి ఉంచారు. అలాంటి సమయంలో వరాహస్వామి రూపంలో ఆయన వెళ్ళి భూమాతను పైకి తీసుకొచ్చారు. అంటే మహావిష్ణువు యొక్క రూపం కదా వరాహస్వామి. అలాగా అప్పుడు వరాహస్వామి ఆ హిరణ్యాక్షునితో ఘోర యుద్ధం చేశారు. ఇద్దరు తలపడ్డారు. అంత పోట, ఎవ్వరు కూడా తగ్గే స్థితిలో లేనట్టుగా అంత హోరాహోరీగా యుద్ధం జరిగింది. ముల్లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయాయి. భూమి ఆకాశము అన్నీ కూడా అలాగే ఆకాశంలో చీకటిమయమైపోయింది అంత ఇదిగా. అలాంటి హిరణ్యాక్షుడు ఆయన్ని కూడా భగవంతుడు తన భుజస్కంధాలు వాటి యొక్క శక్తి వలన ఆ హిరణ్యాక్షుని సంహరించడం జరిగింది. అదే విధంగా ఆ యొక్క అంటే ఆ ద్రంష్టం దాని మీద భూమాతను కూర్చోబెట్టుకుని పైకి తీసుకురావడము జరిగింది. అంటే ఆయన యొక్క ఆ భుజస్కంధాలు అంతటి పటిష్టమైనవి, శ్రేష్టమైనవి. ఆ విధంగా ఆ యొక్క నా భుజాలు అంటే నా యొక్క భుజస్కంధాలు కూడా నన్ను రక్షించుగాక, బాగా ఉండాలి అనే విధంగా. దివ్యాస్త్ర శోభిత భుజో నృసింహ పాతు మే భుజౌ. ఇక అలాంటి భుజాల ఆ భుజస్కంధాలకి భగవంతుడు దివ్యమైన అస్త్రాన్ని చేతిలో పూని ఉన్నాడు. తర్వాత ఆ భుజాలకి కూడా కిరీటం, కిరీటం అంటే వంకీలు, అవన్నీ కూడా ఆయన ధరించి ఉన్నారు. కిరీటం అంటే శిరస్సుకు ధరిస్తాము, వంకీలు అంటాం కదా, ఆ యొక్క వాటిని కూడా ఆయన ధరించి ఉన్నారు. అంటే అంత దివ్యమైన ఆభరణాలన్నింటినీ ఆ భుజ స్కంధాలకి అన్నిటికి కూడా అలంకరించుకొని ఉన్నారు. అలాంటి భుజాల్ని కూడా, నా యొక్క భుజాల్ని కూడా ఆయన రక్షించుకాక అంటూ ఇక్కడ చెప్తున్నారు. ఇక 12th వెళ్తే, కరౌ మే దేవ వరదో నరసింహో పాతు సర్వసహ. కరౌ, కరౌ అంటే హస్తాలు. ఈ హస్తాలు ఆ భగవంతుని హస్తాలు ఎలాంటివి, మహావిష్ణువు యొక్క హస్తాలు అంటే నిత్యము దేవతలందరికీ కూడా అభయహస్తాలు ఇస్తూ ఉంటారు. అందుకే వాళ్ళందరూ కూడా నిత్యము అక్కడ వచ్చి భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ వరాలను పొందుతూ ఉంటారు. అలాంటి అభయహస్తము భగవంతునిది. అలాంటి వరాలిచ్చేటువంటి ఆ స్వామి నా హస్తాలు కూడా, నా హస్తాల పైన కూడా కరుణ కటాక్షము ఇవ్వాలి అంటూ ఇక్కడ చెప్పడం. ఇక హృదయం యోగి సాధ్యచ్చ నివాసం పాతు మే హరిహి. అంటే యోగులు మునులు వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి నిత్యము ధ్యానిస్తూ వారి యొక్క హృదయాలలో భగవంతుణ్ణి అలాగే ధ్యానం చేసుకునేవారు. అంటే భగవంతుని హృదయము అంత కరుణామయమైనటువంటిది. అంతేకాకుండా అందరి హృదయాలలో కూడా ఆయన పరమాత్మై ఉన్నాడు కదా. కాబట్టి అలాంటి ఆ భగవంతుని హృదయంలో అందరూ స్థానాన్ని పొందిన విధంగా
నా హృదయాన్ని కూడా రక్షించుకాక. అంటే హృదయం ఎప్పుడైతే పదిలంగా స్వచ్ఛతగా అలాగా ఉంటుందో నిత్యము భగవంతుణ్ణి స్మరించడానికి మనకి శుద్ధమైన ఇదిగా అనిపిస్తుంది, ప్యూరిటీ ఉంటది హృదయం అలాగా ఉన్నప్పుడు. కాబట్టి నా హృదయం కూడా స్వచ్ఛందంగా ఉండాలి అంటూ నన్ను రక్షించుగాక అంటూ ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నారు. ఇక 13వ దీంట్లో మద్యం పాతు హిరణ్యాక్ష వక్ష కుక్షి విధారణ. ఇక్కడ హిరణ్యాక్ష హిరణ్యకశిపుడిని ఎలాగా సంహరించడం జరిగింది నరసింహస్వామి? మధ్య భాగంలో, అంటే ఆ మధ్య భాగం, కుక్షి అంటే ఉదరం కదా, ఆ ఉదరంలో ఆయన తన యొక్క వాడి అయిన గోళ్లతో ఆ ఉదరాన్ని చీల్చి ఆ ప్రేగులను కూడా ఆయన మెడలో వేసుకున్నారు. అంటే ఆ మధ్య భాగం కాబట్టి అలాంటి హిరణ్య కశిపుణ్ణి ఆ విధంగా సంహరించడం జరిగింది కదా. అలాంటి ఉదరం, అంటే ఉదరం వలన ఉదరంని చీల్చి ఆ విధంగా చేయడం వల్ల జరిగింది. అలాగా భగవంతుడు ఆ ఉదరానికి ఇది ప్రాముఖ్యత ఇచ్చి, ఎందుకంటే వరం కూడా అలాగ పొందాడు కదా హిరణ్యకశిపుడు. కాబట్టి నా ఉదరం కూడా ఆ విధంగా రక్షించుకాగా భగవంతుని వలన అంటూ ఇక్కడ కోరుతున్నాడు. ఇంకా నాభిమ్మే పాతు నర హరిహి స్వనాభి బ్రహ్మ సంస్థుత. అంటే బ్రహ్మ ఎలాగా ఆ భగవంతుని యొక్క నాభి నుండి ఉద్భవించారు కదా. ఎవరైతే ఆ యొక్క సృష్టి కార్యాన్ని ప్రారంభించాలి అని భగవంతుడు తను శయనం అయినటువంటి ఆ సమయంలో తన నాభి ద్వారా ఆ యొక్క పద్మము వచ్చి ఆ పద్మంలో బ్రహ్మ ఉద్భవించడము జరిగింది. అలాంటి బ్రహ్మకు కూడా భగవంతుడే ఇదిగా ఉన్నారు, అంటే ఆయన ఉద్భవానికి కూడా కారకుడుగా ఉన్నాడు. అలాంటి బ్రహ్మను ఆయన ఎంత ఇదిగా ఉద్భవించే విధంగా చేశారో ఆ విధంగా నన్ను కూడా ఆయనే ఉద్భవించారు. నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. అంటే జీవములుగా మనల్ని జన్మింప విధంగా చేశారు కదా. అది ఇక్కడ ఆ విధంగా తన నాభి నుండి ఉద్భవించిన ఆ బ్రహ్మదేవునిచే స్తుతిని కూడా పొందారు భగవంతుడు కదా. అలాంటి నరహరి నన్ను రక్షించుగాక అంటూ ఇక్కడ చెప్తుంది. ఇక 14 బ్రహ్మాండ కోట్య కట్యాం. ఈ బ్రహ్మాండాలు అంటే ఈ యొక్క విశ్వమంతా కూడా ఎలాగా ఎవరి వలన, అంటే ఎవరి యొక్క ఉదరం నుండి, నడుం భాగం, ఉదరం అంటేనే నడుం భాగం కదా, కటిం అంటే నడుం భాగం. అలాంటి ఎవరి వలన అయితే ఆ యొక్క నడుము భాగం నుండి ఉదరం నుంచి ఆ యొక్క పూర్తిగా ఆ అంటే ఉదరంలోనే కదా యుగం అంతమైనప్పుడు అందరూ కూడా ఆ యొక్క ఉదరంలోనే ఉంటారు. తర్వాత ఆయన శ్వాస ఇదైనప్పుడు అందరూ బయటకు సృష్టించబడతారు. అలాగా ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఆ నడుము కటిం భాగం కదా ముఖ్యము, భగవంతుని యొక్క ఆ భాగంలోనే జీవులంతా కూడా ఇదవుతున్నారు. అలాంటి నా యొక్క కటి భాగం కూడా నన్ను రక్షించుగాక అంటే ఇక్కడ ప్రేయర్స్ ఇస్తున్నారు. ఇక గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రానాం గుహ్య రూపదృకు. ఇక్కడ చూడండి, అత్యంత రహస్యమైనటువంటివి మంత్రాలు అని చెప్తారు కదా, భగవంతుని గురించి స్తుతించేవి ఇవి. ఇప్పుడు వేదాలు, ఆ వేదాలన్నీ కూడా గుహ్యమైనవి. ఆ వేదాలను కూడా బ్రహ్మకు భగవంతుడే తెలియచేశారు. అలాంటి గుహ్యమైనటువంటి ఆ మంత్రాలకు అంత మూలమైనటువంటి ఆ గుహ్యం, అలాంటి గుహ్య భాగంగా నన్ను రక్షించుగాక. భగవంతుడు అంటే వేదాల్ని ఏ విధంగా అయితే అంత రహస్యంగా ఇది ఉంచి
అందరికీ కూడా బ్రహ్మ ద్వారా అందరికీ తెలియచేయడం అయింది. అలాంటి నాకు కూడా ఆ గుహ్యంని ఇచ్చి రక్షించుగాక అంటూ ఇక్కడ ప్రహ్లాదుడు ఇది చేస్తున్నారు. అంటే గుహ్య ఇది అన్నప్పుడు ఇక్కడ పూర్తిగా ఏమిటి, అది చెప్పలేని మొట్టమొదట ఆయన బ్రహ్మకు మాత్రమే తెలియచేశారు. తర్వాత గురు శిష్య పరంపరగా ఆ వేదాలు అవన్నీ కూడా ఆ గుహ్యమైన రహస్యం అంతా కూడా అందరికీ తెలియచేయడం జరిగింది. ఇక ఉరు మనోభవ పాతు జానుని నర రూపదృక్. ఊరు ఊరు అంటే ఊరువులు, తొడలు. మనము తొడలు అంటాం కదా, ఆ తొడల ఇది భగవంతుని ఆ తొడల భాగం నుంచే కదా వైశ్యులు రావడం జరిగింది. అలాంటి తొడలు అంటే ఇక్కడ ఏమి ఇది అవుతుంది అంటే ఆ భగవంతుని యొక్క మనోభావాలు, మనసులో ఆ కోరికలు ఆ విధంగా పుట్టడం ఏ విధంగా మన్మధుని వలనే, అంటే రతి మన్మధులు అనే వాళ్ళే ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క ఆ మనోభావాలు వాళ్ళను రేకెత్తించే విధంగా ఇదయ్యి వాళ్ళు హృదయాలు కలిసే విధంగా ఇదవుతుంది. అంటే మన్మధుడు అక్కడ ముఖ్యమైన విషయం. అలాంటి మన్మధుడికి కూడా తండ్రి ఎవరు? భగవంతుడే. కాబట్టి అలా అక్కడ ఆ యొక్క ఊరువులు అంటే ఊరువుల భాగంగా మన్మధుడిని చెప్పడం జరిగింది. కాబట్టి నా యొక్క ఊరువులను కూడా రక్షించుకాక అంటూ ప్రహ్లాదుడు ఇక్కడ ఆ విషయంగా చెప్తున్నారు. ఇంకా ఇదేమి జనే పాదుధర భారా హర్తాయోసౌ నరకేశరీ. ఇక భగవంతుడు ప్రతిదీ సృష్టించారు కదా, అంటే ఆయనే సృష్టి స్థితి లయలకు కారకుడుగా ఉన్నాడు. ఈ భూమిని ఆ భూభారం అంతటిని కూడా ఆయనే పోషిస్తున్నాడు కదా. అలాంటి ఆ భారాన్ని పోషించే ఆ యొక్క దీనికి ఇక్కడ జంగే జంగే అంటే ఏమిటి అంటే మోకాలు, పిక్కలు, నీ అంటాం కదా అది. ఆ విధంగా ఆ భాగంగా చెప్పడం జరిగింది. భూమినంతా కూడా ఆయన రక్షించే విధంగా. ఇప్పుడు తొడలు అన్నప్పుడు మన్మధునికి గుర్తుగా చెప్పడం అయింది. ఇక్కడ ఈ పూర్తి భూభారాన్నంతా కూడా భగవంతుడే ఆయన పోషకుడిగా ఉండి రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి అలా విషయాన్ని అక్కడ ఏది నీ అంటే ఆ యొక్క మోకాలు దానికి చెప్పడము ఇది అయింది. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు కూడా అలాంటి నా యొక్క జంగే ఆ భాగం కూడా నాకు రక్షించుగాక అంటూ ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే పిక్కలు అంటారు, తొడలు పిక్కలు అనే అర్థంతో ఇక్కడ వస్తా ఉన్నది. ఓకే. 16th సురారాజ్య ప్రదాపాతు పాదౌ మే నరహరీశ్వర. సురారాజ్య ప్రదాపాతు. సురారాజ్య అంటే సురులు, వీళ్ళంతా కూడా దేవతలందరికీ కూడా వారి వారి కోరికల మీద వారు వచ్చి భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ యొక్క రాక్షసులతో వాళ్ళు యుద్ధం చేస్తారు. అలాంటప్పుడు భగవంతుని వచ్చి ఆ రాక్షసులతో వాళ్ళు యుద్ధం చేయలేనప్పుడు భగవంతుని వచ్చి ప్రార్థిస్తారు. అప్పుడు ఆయన ఒక అవతార రూపాన్ని పొంది వెళ్ళి వారికి ఆ రాజ్యం వచ్చేలాగా చేస్తారు. మనకి ఉదాహరణగా తీసుకుంటే వామన అవతారంలో అలాగే దేవతలందరూ ప్రార్థించగా ఆయన వామన రూపంలో వెళ్ళి బలి చక్రవర్తి నుండి ఆ రాజ్యాన్ని తిరిగి రాజులు అదే దేవతలకంతా ఇవ్వడము జరిగింది. ఆ విధంగా ఆయన దేవతలందరినీ కూడా రక్షిస్తూ వాళ్లకు పూర్తిగా ఆ రాజ్యాలను పొందే విధంగా ప్రసాదిస్తూ ఉంటారు. అలాంటి నరసింహస్వామి నా పాదాలను కూడా రక్షించుగాక అంటే ఆయన వామన రూపంలో వెళ్ళి 3 పాదాలతో ఆయన అన్ని ఆక్రమించి వచ్చారు కదా. కాబట్టి పాదంతో అక్కడ ఇది చేస్తూ ఆయన ఆ విధంగా చేశారు. కాబట్టి అలాంటి నా పాదాలకు కూడా ఆయన రక్షించుగాక. ఇక సహస్ర శీర్ష పురుషం
పాతుమే సర్వసస్తనం. సహస్రశీర్ష అంటే వేల శిరస్సులు కలిగినటువంటి ఆ భగవంతుడు పూర్తిగా ఆ యొక్క ఆయన విరాట్ రూపంలో ఎన్నో వేల తలలతో కనిపించారు. ఇప్పుడు అర్జునునికి కూడా ఆయన విశ్వరూపం చూపినప్పుడు ఎన్నో వేల తలలు, వేల హస్తాలు, వేల భుజాలు ఆ విధంగా కనిపించారు కదా. ఆ యొక్క ఆ రూపంతో ఇది చేస్తే పూర్తిగా విరాట్ రూపం అన్నప్పుడే మనకు పూర్తి శరీరం అంతా కూడా ఆ ఆకాశాన్ని అంటే విధంగా ఆయన ఆవహించిన విధానం కాబట్టి పరిపూర్ణంగా శరీరం అనమాట. పూర్తిగా ఆ విధంగా ఆయన విస్తరించి ఆ విరాట్ రూపంలో ఎన్నో సహస్ర వేల శిరస్సులతో ఆయన రూపాన్ని చూపించారు కదా. ఆ విధంగా నా శరీరం పూర్తిగా కూడా ఎలాంటి నాకు కష్టం ఎలాంటి లేకుండా నా శరీరము సురక్షితంగా ఉండే విధంగా నాకు ఆయన రక్షణ ఇవ్వుగాక అంటూ ఇక్కడ ఆ భగవంతుని యొక్క వేల శిరస్సులు అనే ఆ రూపంతో పోలుస్తూ శరీరం అంతా కూడా నాకు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆయన రక్షించుగాక అంటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక మహోగ్రహ పూర్వత పాతు మహావీరాగ్రజో అగ్నిత. మహోగ్రహ అంటే మహోగ్రహ మహోగ్రహ భగవంతుడు చాలా రూపంలో చాలా గొప్పమైనటువంటి రూపం కదా. అలాంటి ఆ యొక్క రూపం ఎలాగా తూర్పు వైపున అంటే ఇక్కడ దిక్కులను గురించి తెలియచేస్తూ భగవంతుడు ఆ విధంగా మహోగ్రమైనటువంటి ఉన్నతమైన ఆ రూపాన్ని తూర్పు దిక్కున మనకి మందిరాలంతా కూడా చూడండి ఎక్కువగా తూర్పు వైపున అంటే సూర్య ప్రకాశించేటువంటి ఆ వైపునే యొక్క మందిరాలన్నీ ఏర్పాటు చేసి ఉంటారు. అంటే విగ్రహ ప్రతిష్టన చేసినప్పుడు కూడా ఆ రూపం కాబట్టి ఇక్కడ మహోగ్రహ పూర్వత పాతు తూర్పు వైపున ఆయన యొక్క మహోగ్రమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా మహావీరాగ్రజో అగ్నిత. ఇక మహావీరునిగా ఎలాగా ఆగ్నేయ దిక్కున అగ్ని ఎటువైపు ఉంటది ఆగ్నేయంలో ఉంటది కాబట్టి ఆ యొక్క ఆగ్నేయం వైపున ఆయన మహావీరాగ్రంగా చాలా తేజస్సుతో ఆయన ఆ దిక్కున ఉన్నాడు. తూర్పు దిక్కున మహోగ్రహ అంటే ఉగ్రహమైనటువంటి ఆ యొక్క దివ్య దర్శనంతో ఉన్నాడు. ఆగ్నేయ మూలంలో మహా వీరాగ్రుడిగా ఉన్నారు. ఇక విష్ణువుగా మహావిష్ణువుగా ఆయన దక్షిణం వైపు దక్షిణేతు మహావిష్ణు దక్షిణేతు మహాజ్వాలస్తు నైరుతి. జ్వాల ఆ యొక్క మహాజ్వాల ఇదిగా ఆయన నైరుతి దిక్కున ఆ యొక్క రూపాన్ని పొంది ఉన్నాడు. ఇలాంటి అన్ని దిక్కులలో భగవంతుడు ఆయా రూపాల్లో ఉన్నారు కాబట్టి ఆ మహోజ్వలమైన స్వరూపాలతో ఏ దిక్కుల్లో ఏ విధంగా ఒక చోట ఉగ్ర రూపంతో ఒక చోట జ్వాల నరసింహగా ఒక చోట మహావిష్ణువుగా లక్ష్మీ సమేతుడై ఇంకొక చోట వీరాగ్ర ఇదిగా అలాగా అన్ని రూపాలతో ఉన్నట్టుగా నాకు కూడా ఆ విధంగా ఆయన యొక్క రక్షణతో నేను కూడా ఆ విధంగా ఉండాలి అంటే ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు ప్రభు. ఓకే 18 పశ్చిమే పాతు సర్వేషో దిశి మే సర్వతో ముఖ. ఇక పశ్చిమ దిక్కున సర్వేశ్వరిగా సర్వము కలిగిన భగవంతునిగా పశ్చిమ దిక్కున ఆయన నెలకొని ఉన్నాడు. ఇంకా దశ దిశల అన్ని వైపులా కూడా ఆయన సర్వతోముఖ అన్ని వైపులా ఆయన ముఖాన్ని కలిగి ఉన్నారు. అంటే దీన్ని బట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు, అందరి హృదయాల్లో ఉన్నారు అనేది అన్ని వైపులా ఆయన ముఖములను కలిగి ఉన్నారు. నరసింహపాతు వాయువ్యాం సౌమ్యాం భూషణ విగ్రహ. సౌమ్యం అంటే ఉత్తర దిక్కు, ఉత్తరం పశ్చిమ తూర్పు తర్వాత అదే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 దిక్కులను చెప్పారు.
దిశలు నైరుతి, ఆగ్నేయ, వాయువ్యం అవన్నీ కూడా తెలుపుతూ వచ్చారు. అంటే వాయువ్యం ఉత్తర వైపు ఉంటది కదా, ఆ విధంగా ఇక్కడ ఆ వాయువ్యంలో ఆ ఉత్తర దిక్కులో కూడా ఆ భగవంతుడు ఆ నరసింహస్వామి రూపంగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తర దిక్కులో భూషణ విగ్రహ అంటే అలంకార ప్రియుడుగా పూర్తిగా ఇవన్నీ కూడా మనము అహోబిలంలో నవగ్రహ ఉన్నాయి కదా మందిరాలు, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క జ్వాలా నరసింహ ఒక వైపు, తర్వాత మహోగ్ర రూపంలో ఉగ్ర రూపంలో ఉన్నటువంటి విగ్రహ మందిరం ఒకవైపు, ఆ విధంగా దీన్ని బట్టి అక్కడ చేస్తున్నారు. ఆ విధంగా భగవంతుడు అన్ని దిక్కుల్లోనూ ఉన్నారు. అంటే ఒకవైపే కాదు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, అన్ని దిశల్లో కూడా ఆయన అన్ని ముఖములతో ప్రకాశవంతంగా సర్వము వ్యాపించి ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈశాన్యం పాతు భద్రో మే సర్వమంగళదాయక. ఇక ఈశాన్యం వైపు కూడా, ఈశాన్యంలో కూడా భగవంతుడు ఎలాగా మంగళకరమైన, అందరికీ భయం లేకుండా అందరినీ భద్రంగా కలిగే విధంగా, అందరికీ సర్వమంగళకారకుడిగా మంగళం కలిగించే విధంగా ఈశాన్యం ఆ వైపున కూడా ఆయన సర్వమంగళదాయకుడిగా ఉన్నాడు. సంసార భయ పాతు మృత్యుర్నరకేశరి. ఇంకా ఎలాగా ఉన్నారు భగవంతుడు? ఎవరెవరైతే ఈ సంసారం అనే ఆ భవసాగరంలో కొట్టుమిట్టాడుతూ భయాందోళనతో, దుఃఖాలతో, క్లేశాలతో, కష్టాలు పడుతూ అలాగ ఉన్నారో వారిని అందరినీ కూడా కడతీర్చడానికి ఆయన ఉన్నారు. ఎలాగా? మృత్యుర్ నరకేశరి. సాధారణంగా మనము మృత్యువుకి చాలా భయపడతాము కదా, అలాంటి మృత్యువుకే భగవంతుడు మృత్యువులాగా ఉన్నారు. ఎప్పుడు ఉంటాడు అలాంటి మృత్యువులాగా అంటే, భగవంతుని మనము నిత్యము స్మరణ చేస్తున్నప్పుడు మన వద్దకు మృత్యువు రావడానికి కూడా భయపడుతుందట. ఎందుకు? యమధర్మరాజే చెప్పేశారు, ఎక్కడైతే హరినామాన్ని జపిస్తూ ఉంటారో అలాంటి వారి చెంతకు మీరు వెళ్ళకూడదు అని ఆ యొక్క భటులకు ఆయన తెలియచేస్తున్నారు. కాబట్టి మనము అలాగ నిరంతరము భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అలాగని మనకు మరణం సంభవించదు అని కాదు. అంటే ఆ యొక్క మృత్యు వస్తే కూడా మనం ఆ నామాన్ని జపించినప్పుడు మనకి ఛాన్స్ మళ్ళీ ఇంకా మనకి బాగా భగవంతుని నామం జపించడానికి మళ్ళీ మనకి ఒక విషయంగా ఉంటుందన్నమాట. అందుకే మృత్యువుకే భయపడే విధంగా ఈయన కలిగిస్తారట. అలాంటప్పుడు మనము భగవంతుని ఎంత ఇదిగా ధ్యానించాలి. 20 ఇదం నరసింహ కవచం ప్రహ్లాదముఖ మండితం భక్తిమాన్య పటే నిత్యం సర్వ పాపై ప్రముచ్యతే. ఎవరైతే, ఇది ఎలాగా? శ్రీ ప్రహ్లాదుడు భగవంతుణ్ణి ఆ విధంగా ఆ కవచ రూపంలో స్తుతించారు కదా, ఆయన ముఖతః వెలువడినటువంటిదే ఈ శ్రీ నరసింహ కవచం. ఎవరైతే దీనిని భక్తితో పఠిస్తారో, నిత్యము పఠిస్తారో, అలాంటి వారి సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు? ఇది ఎవరో రాసినదో, ఎవరో చెప్పినదో, లేకపోతే ఎవరో మనకి ఇలా చదువుకుంటే మంచిది అని తెలుసుకున్నదో కాదు. స్వయంగా ఆ నరసింహస్వామికి ప్రియంగా ఉండేటువంటి భక్త ప్రహ్లాదుడు భగవంతుని వద్ద స్తుతించిన విషయం ఇది. కాబట్టి ఎవరైతే దీన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళకి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు అంటూ ఈ యొక్క 20 చరణంలో చెప్పడం జరిగింది. రేపు 21 నుంచి 30 వరకు తెలుసుకుంటూ పూర్తి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.